యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ప్రభు పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువనైనా మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, అపరిమితమైన మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువనైనా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా, వాక్యాన్ని ధ్యానించినట్టుండగా మాతో మాట్లాడమని, వినిగ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభువనైనా మాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మాలో ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ పరిస్థితిని ఎరిగిన దేవుడవు కనుక ప్రభా మీకు స్తోత్రాలు. గడిచిన కాలంలో అనేక సార్లు మాతో మాట్లాడారు ప్రభువనైనా మీ వైపు చూస్తున్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు, పోషించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మరొకసారి ప్రభువనైనా మా ఆత్మలు తృప్తిపరచబడడానికి సహాయం దయచేయమని, మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, మా పాపాలని, అతిక్రమాలని క్షమించి ప్రభువనైనా మీ సన్నిధిని అనుభవించడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రభు ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. సమయాన్ని బట్టి ప్రభువనైనా మీరే సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రాంతంలో, హ్యాంప్షైర్ అనే ప్రాంతంలో చెట్లు ఒక లోపల వరకు వేర్లు వెళ్ళలేని పరిస్థితి అక్కడ నేల మీద ఉందంట. అంటే లోపలికి అంటే ఒక రాకీ ఏరియాస్ అన్నమాట, బాగా రాళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి అక్కడ చెట్లు ఎక్కువ లోపలికి వేర్లు పారే అవకాశం లేక అవి స్ప్రెడ్ అయిపోయి అంటే ఉపరితలం మీదే అలాగా ఉండిపోయే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి అక్కడ ఎప్పుడైనా పెద్ద గాలులు అవి వీచినప్పుడు ఆ చెట్లన్నీ పడిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరు షాలోగా ఉంటే, రూట్స్ కానీ షాలో రూట్స్ అయితే అది బయటికి మొక్కలు చాలా, చెట్లు చాలా పచ్చగా అంటే చక్కగా కనిపిస్తున్నప్పటికీ కూడా గాలి వస్తే పడిపోతాయి, మనకు తెలుసు ఇది. సో అలాగే క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ్యంలో మనం ఉంటున్నప్పుడు, అలాగే మనం సంఘంలో మనం పాలుభాగస్తులుగా ఉంటున్నప్పుడు, ఆ సంఘాలు కూడా షాలో రూట్స్లో ఉంటే, ఆ సంఘాలు, ఆ పరిచర్యలు రూట్స్ సరిగ్గా లేకపోతే, అంటే నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ దేవుని మీద ఆధారపడే జీవితం కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఏదో చర్చికి వెళ్తూ పాటలు పాడుతూ అట్లా ఉంటే, నిజంగా ఏదైనా శ్రమలు వచ్చినప్పుడైనా, శోధనలు వచ్చినప్పుడైనా మనం ఈజీగా పడిపోయే అవకాశం ఉంది, బ్యాక్ స్లైడ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ యెషయా భక్తుడు, ఆయన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, 40వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూసారా, ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మనం ధ్యానం చేయాల్సిన ఆ వాక్యం ఈ రోజుల్లో మనకు చాలా అవసరమైనటువంటి వాక్యం. ఎందుకంటే దేవుని మీద, అంటే యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే దేవుని మీద ఆధారపడడం, వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అని, దే షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అని ఇంగ్లీష్లో ఉంది.
సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఏంటంటే, వి షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఈ చివరి దినాల్లో చాలామంది దేవుని కోసం ఎదురు చూసేవారు. దేవుని మీద ఆధారపడేవాళ్ళు. ఆహ్, దేవుని కార్యాలు మాత్రమే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఈ ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది వాళ్ళ సొంత ఆలోచనల మీద, సొంత తలంపుల మీద ఆధారపడే కుటుంబాల్ని, వ్యక్తిగత జీవితాల్ని, అలాగే సంఘాల్ని, పరిచర్యల్ని నడిపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని కోసం కనిపెట్టేవాళ్ళు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు. కాబట్టి మనతో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని 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 యొక్క ఇంటర్వెన్షన్ కోసం, లేకపోతే దేవుని యొక్క చిత్తం కోసం మనం ఎంతకాలమైనా వెయిట్ చేయడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తం చేయడానికే మనం ఆలోచించుకోవాలి. ఏ పనైనా సరే. ఆ విధంగా లేకపోవడం వల్లనే ఈ రోజుల్లో వ్యక్తిగతంగా చాలామంది నిజమైన క్రైస్తవ జీవితాలు జీవించే వాళ్ళు కనిపించట్లేదు. అలాగే బాగా స్ట్రాంగ్ రూటెడ్ చర్చెస్ కనిపించట్లేదు. అన్ని షాలో రూటెడ్‌గానే కనిపిస్తా ఉన్నాయి. చాలా పరిచర్యలు అలాగే కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే చూడండి, ప్రసంగి గ్రంథంలో ఆహ్, మొద మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను చూడండి. వ్యర్థం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే. 3వ వచనం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూసారా? అంటే మనం డైలీ లైఫ్స్ మనం 2 మార్గాలు, జీవించే మార్గాలు 2 మార్గాలుంటే, ఒకటి ఈజీ వే, రెండోది దేవుని చిత్తానుసారమైనటువంటి రైట్ వే. ఈ ఈజీ వేనే చాలామంది ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అదే షాలో రూట్స్ ఉన్నటువంటి జీవితం. ఎందుకంటే ఈజీ వేని ఎంచుకుంటున్నారంటే దానికి దేవుని కోసం కనిపెట్టాల్సిన అవసరం లేదు. మన ఇష్టానుసారంగా చుట్టుపక్కల వాళ్ళని చూసి, లేకపోతే మన అనుభవాలకి ఆధారం చేసుకొని, ఎవరినైనా కౌన్సిలింగ్ తీసుకొని, రకరకాల మార్గాలు వెతుక్కొని మనం దేవుని మీద పడకుండా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని, లేకపోతే పరిచర్యల్ని, సంఘాల్ని నడిపించే అవకాశం ఉంది. అదే అది ఆహ్, చ్ ఆహ్, మనం ఎన్నుకోకూడనటువంటి మార్గం. అయితే చూడండి, అది వ్యర్థం అని చెప్తున్నాడు. మన తెలివితేటలకు ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం, లేకపోతే తెలివితేటలు అవి కనిపించొచ్చు. కానీ దాని వలన ఏమీ ఉపయోగం లేదు. అదంతా వ్యర్థం అని చెప్తున్నాడు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు మనం విపరీతంగా డబ్బులు సంపాదించొచ్చు. లేకపోతే విపరీతంగా ఎంజాయ్ చేయడానికి డ మనం ప్రయత్నం చేయొచ్చు. ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఈ లోకానుసారమైనటువంటి ఎంజాయ్‌మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మానుసారమైనటువంటి దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం గురించి గానీ, ఆ సంతోషం, ఆ సమాధానం గురించి గానీ నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఇటువంటి లోకానుసారమైనటువంటి ఎంజాయ్‌మెంట్ అవి చేయొచ్చు. ఇదంతా కూడా వ్యర్థం అని చెప్తున్నాడు. ప్రసంగి అంటే సొలొమన్ రాసినటువంటిది. సొలొమన్ అంటే ఈ లోకంలో జ్ఞానంగా చాలా ఎక్కువ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు, జ్ఞానంతో నింపబడినటువంటి వాడు. కానీ ఆ జ్ఞానం అంతా వ్యర్థమే అని అతనికి అర్థమైపోతుంది. ఆ జ్ఞానంతో ఆలోచిస్తున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి నీ దగ్గర డబ్బులుండొచ్చు, నువ్వు ప్యాలెస్‌లో ఉండుండొచ్చు, లేకపోతే రకరకాలుగా ఎంత ధనికుడివైన ఉండొచ్చు, చాలా విపరీతమైనటువంటి ప్లెజర్స్ నువ్వు అనుభవిస్తూ ఉండుండొచ్చు. కానీ అదంతా వ్యర్థమే. నీకు లేకపోతే స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, లేకపోతే గోల్డ్ మెడలిస్టు, పీహెచ్‌డీలు చేసి, లేకపోతే రకరకాల విద్యావంతుడివై ఉండొచ్చు. కానీ అదంతా వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇది కొంచెం మనం కూర్చొని ఆలోచించి ధ్యానం చేయాల్సిన అంశం.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అంశం. మనం బలలో పాల్గొనేటప్పుడు, లేకపోతే మనల్ని మనం కొంచెం అంటే బైబిల్ గ్రంథంలో ఉంది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో విమర్శించుకోవాలని ఉంది. మనం బలలో పాల్గొనేటప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో ఆ విమర్శించుకొని, లేకపోతే ఇంట్రాస్పెక్షన్ అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకు ఇంత చదువుకొని, లేకపోతే ఇంత కష్టపడి, లేకపోతే ఇవన్నీ చేసి వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అని చెప్తున్నాడు. అవన్నీ కూడా వ్యర్థం. ప్రయాసం అంతా వ్యర్థమే. అయితే మరి ఎట్లా బ్రతుకుతాం, లేకపోతే ఎట్లా అనిపించవచ్చు, లేకపోతే రకరకాల ఆలోచనలు మనకు రావచ్చు. కానీ అదంతా వ్యర్థమే. మరి మనం మీనింగ్‌ఫుల్‌గా రైట్ వేలో జీవించాలంటే ఎలా జీవించాలి అంటే, దేవుని మీద ఆధారపడే బ్రతుకు ఒకటుంది. అది ఎలాగంటే, మనకి జ్ఞానం ఉండొచ్చు. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, అదంతా సమస్తం నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆ జ్ఞానంతోనే నిర్ణయాలు తీసుకున్నాడు సౌలుగా ఉంటున్నప్పుడు. ఆ జ్ఞానంతోనే సంఘాన్ని హింసించడానికి ప్రయత్నం చేశాడు, హింసించాడు కొంతకాలం. ఆ తర్వాత ఆ జ్ఞానం అంతా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, నాకున్న అవన్నీ వాక్చాతుర్యం కానీ అవన్నీ నేను ఎప్పుడు కూడా మీ మధ్య ప్రకటించలేదు, సువార్త ప్రకటించేటప్పుడు అవన్నీ నేను వాడలేదని చెప్తున్నాడు. ఎందుకంటే అవంతా వాడడానికి లేదు. దేవుని పరిచర్య చేసేటప్పుడు మనిషి తన సొంత జ్ఞానాన్ని వాడకూడదు, వాడడానికి లేదు. అలాగే క్రైస్తవ విలువలతో కుటుంబాన్ని కట్టడానికి సొంత జ్ఞానం పనికిరాదు. క్రైస్తవ విలువలతో మనం మన మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలన్నప్పుడు అది పనికిరాదు. దేవుని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి చాలా తగ్గింపు అవసరం. సో మనల్ని మనం తగ్గించుకొని, మన సొంత జ్ఞానాన్ని, సొంత తలంపుల్ని, సొంత ఆలోచనల్ని పక్కన పెట్టితే అప్పుడు దైవ జ్ఞానం, లేకపోతే దేవుని చిత్తానుసారమైన జీవితం మనకి ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. అందుకే చాలా మందికి ఈ రోజుల్లో దేవుని చిత్తం తెలియాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి, మనల్ని మన శరీరానుసారమైన జీవితాన్ని, సొంత తలంపుల్ని సిలువకు అప్పగించడానికి మనకి ఇష్టం ఉండదు. సో కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది, మనల్ని మనం తగ్గించుకొని, మన సొంత జ్ఞానాన్ని వీటన్నిటిని పక్కన పెట్టి, తగ్గించుకొని వాటన్నిటిని సిలువకు అప్పగించి, ఇదే బాప్తిస్మం యొక్క అర్థం. బాప్తిస్మం అంటే మన సొంత జీవితం ఆ రోజు నుంచి చనిపోయి దైవ జీవితం, యేసుప్రభు వారి జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకోవడం అన్నదే బాప్తిస్మం. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం చనిపోతా ఉన్నాం. నీళ్లలో మునిగినప్పుడు మనం చనిపోతాం. లోకానుసారమైన జీవితానికి చనిపోయి ఆత్మానుసారమైనటువంటి యేసుప్రభు వారి లోకంలోకి వచ్చి బ్రతికి చూపించినటువంటి మార్గం, ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతాను అన్నది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది మనకి ఉదయకాల సమయంలో మనం చక్కగా అర్థం చేసుకొని మనం ఈ మార్గాన్ని అభ్యసించాలని చెప్తాను. మొదటిగా మనం చేయాలి, నిజమైన సంఘం కట్టబడాలన్నా, నిజమైన విశ్వాస జీవితం కట్టబడాలన్నా మనం దేవుని మీద ఆధారపడాలి. అదే ఈ యొక్క యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31లో చెప్తా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు కావాలి. యెహోవా కొరకు ఎదురుచూచు అంటే దేవుని కోసం ఎదురు చూడాలి. అంటే మనం ఏమనిపిస్తుంది, ఎందుకు ఎదురు చూడాలి, నాకు తెలుసు నిర్ణయం ఏముంది, ఈ కాలేజీలో జాయిన్ అవుతే, లేకపోతే ఈ చదువు చదువుకుంటే, లేకపోతే ఇంత డబ్బులు సంపాదిస్తే, లేకపోతే ఇట్లాంటి ఇంట్లో ఉంటే సుఖంగా హాయిగా జీవించవచ్చు, లేకపోతే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన లోకంలో సృష్టించింది, మనల్ని ఉంచింది ఒక పర్పస్ ఉంది. మనం దేవుని మహిమార్థం జీవించటానికే ఈ లోకంలో మనల్ని దేవుడు ఉంచాడు. దేవుని నామం మహింపరచబడాలంటే దేవుని చిత్తం జరగాలి. దేవుని చిత్తం జరగాలంటే మన పాప జీవితం, శరీరానుసారమైన జీవితం చనిపోవాలి. మన లోపల నుంచి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఇవే వస్తాయి, కానీ మంచి వచ్చే అవకాశమే లేదు.
అందుకనే మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకుంటాం. అదే రక్షణ మార్గం. ఆ మార్గంలో కొనసాగించేటప్పుడు మనం దేవుని కోసం ఎదురు చూస్తాం. దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద మన హోప్ పెట్టుకుంటాం. దేవుని మీద మన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా దేని మీద ఉండదు. మన మీద మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ లోకం ఒక రకమైన ఫిలాసఫీ చెప్తా ఉంటది. ఏంటంటే, నిన్ను నువ్వు నమ్ముకో, ఎవరిని నమ్మకని. కానీ అది బైబిల్‌కి వ్యతిరేకమైందని మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్మాలి. మనల్ని మనం నమ్మడానికి లేదు. మనల్ని మన మనలో మనల్ని మనమే మోసపుచ్చుకునేటటువంటి జ్ఞానం ఉంది. అది అర్థం చేసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ క్రైస్తవ ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో, లేకపోతే సంఘం ఒక సంఘం నడిపించబడాలన్నా, పరిచర్య నడిపించబడాలన్నా, దేవుని చిత్తానుసారంగా దేవుని అధికారానికి లోబడుతూ నడిపించబడాలంటే మనకి నూతన బలం కంటిన్యూస్‌గా అవసరం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన బలం, అంటే ఈ విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా నూతన బలం పొందుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి. రెన్యూయింగ్ ద స్ట్రెంగ్త్ అంటే బలం ఎప్పటికప్పుడు నూతన లేకపోతే మనలో ఉన్న పాపం, మన శరీరానుసారమైన జీవితం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మనం యాక్చువల్గా హెవెన్లీ ప్లేసెస్లో, అంటే ఆకాశ మార్గంలో పక్షిరాజు ఎగురుతున్నట్లు ఎగరాలి. మనం ఈ భూమి అంటే ఈ లోకానుసారంగా బ్రతకడానికి లేదు క్రైస్తవులు. లేకపోతే భూమి మీద మన ఆలోచనలు అన్నవి ఉండకూడదు. మనం భూమి మీద నివసిస్తున్నప్పటికీ మన ఆలోచనలన్నీ దేవుని వైపు, ఆ యొక్క పరలోకంలో వైపునే ఉండాలి. మన తల అంతా పరలోకంలో ఉండాలి. మన కాళ్ళు భూమి మీద ఉన్నా సరే మన ఆలోచనలు పరలోక సంబంధమైనవి అయి ఉండాలి. ఇది ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాల్సినటువంటి, ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మనం దేవుని మీద ఆధారపడాలి. మనకు నూతన బలం అవసరం అని అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నూతన బలం కావాలి. మన స్ట్రెంగ్త్ రెన్యూ చేయబడాలి. లేకపోతే క్రైస్తవ జీవితం జీవించలేం. క్రైస్తవ కుటుంబాన్ని కట్టలేం. క్రైస్తవ సంఘాన్ని కట్టలేం. క్రైస్తవ పరిచర్యలు దేవుని చిత్తానుసారంగా నడిపించబడే అవకాశం ఉండదు. బలం లేకపోతే అందరూ బ్యాక్ స్లైడ్ అయిపోతే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ చివరి దినాల్లో చాలా సంఘాల పరిస్థితులు, కుటుంబాల పరిస్థితులు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. కాబట్టి మనం నూతన బలం పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గుర్తించాలి. మనకి నూతన బలం అవసరం లేదనుకుంటే మనకు దొరకదు. మనం ప్రార్థన చేయాల్సింది మన స్ట్రెంగ్త్ ఎప్పటికప్పుడు రెన్యూ అవ్వాలి. సేటన్ని రెసిస్ట్ చేయాలి. స్పిరిచువల్ వార్ఫేర్లో ఎప్పుడు మనం విక్టోరియస్గానే ఉండాలన్నది యేసు ప్రభు వారు మనకి చూపించినటువంటి మార్గం. ఆయన అందుకనే మరణాన్ని ఆల్రెడీ జయించిన మార్గంలో మనల్ని ఉంచాడు. సో మనం దాన్ని బిలీవ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఇదైపోకూడదు, బ్యాక్ స్లైడ్ అయిపోకూడదు, పాపంలో పదే పడిపోకూడదు అన్నది మనం అర్థం చేసుకొని, ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ యొక్క బలం రెన్యూ అవ్వాలి అన్నది మనకు అర్థం అవ్వాలి. ఎలాగ రెన్యూ అవుతుంది అంటే మన జాయ్, మన స్ట్రెంగ్త్ దేవుడై ఉండాలి, ప్రభు అయి ఉండాలి. యేసు ప్రభు వారు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన జాయ్ ఆయన మీద, మన కాన్ఫిడెన్స్ ఆయన మీద ఉన్నప్పుడే మన 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 యొక్క బలం నూతన పరచబడతా ఉంటుంది. సో చూడండి, ఎంత అర్థవంతమైనటువంటి మాట మన ముందుంచబడింది. యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో శాంసన్ అనే వ్యక్తి మనం చూస్తే, ఆయన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి, దేవుని ప్రణాళికలో పుట్టినటువంటి వ్యక్తి. అటువంటి శాంసన్ ఎంత బలం ఉన్నప్పటికీ
అన్ని వేల మందిని చంపగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా అతనికి చివరిగా ప్రార్థన చేశాడు. మరలా నాకు స్ట్రెంగ్త్ కావాలని. బ్యాక్ స్లైడ్ అయిపోయినప్పుడు లేకపోతే ఆ బలమంతా కోల్పోయాడు. తన బలహీనతను బట్టి ఆ యొక్క స్త్రీని బట్టి తన బలమంతా కోల్పోయిన తర్వాత దేవునికి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాకు నూతన బలం కావాలి. కొద్ది సమయం అయినా సరే అని చెప్పి. సో, మనకి అలాగే అంత బలవంతుడైనటువంటి శాంసన్ ఎట్లయితే అదంతా వ్యర్థం అయిపోయింది. సో, మనం మన బలం మీద, మన దీని మీద ఆధారపడడానికి లేదు. మన సొంత జ్ఞానాల మీద మనకనిపించొచ్చు. ఈ జ్ఞానం దేవుడే ఇచ్చాడు కదా! ఈ బలం దేవుడు ఇచ్చాడు కదా అని. కానీ మనిషికున్న బలం, మనిషికున్న జ్ఞానం క్రైస్తవ జీవితం జీవించడానికి వాటికి సరిపోదు అని గుర్తించాలి. దేవుని స్ట్రెంగ్త్ అవసరం. డివైన్ స్ట్రెంగ్త్ ఈస్ రిక్వైర్డ్ అన్నది అర్థం చేసుకోవాలి. అందుకే యేసుప్రభువారు ఈ లోకానికొచ్చినప్పుడు చాలామంది భక్తిపరుల్లాగా, నీతిమంతుల్లాగా ప్రవర్తిస్తా ఉంటే యేసుప్రభువారు ఏం చెప్పాడంటే, వ బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుని అవసరం లేదు. అంటే అది యేసుప్రభువారు ఎందుకు చెప్పారంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానని మనం అనుకుంటే ఇంకా డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఏముంది? మనలో ఉన్న పాపపు నేచర్, పాపపు స్వభావం గుర్తెరిగినప్పుడు, మనం పాపాత్ములు అని తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క అవసరత మనకు తెలుస్తది. అప్పుడు దేవుని యొక్క ఇంటర్వెన్షన్ దేవుడికి తెలుస్తది. మనం సీక్ చేయకపోతే, దేవుణ్ణి అంటే ఆ యొక్క వెదకకపోతే దేవుడు దొరకడు. అలాగే మనం ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం, దేవుని కోసం ఎదురు చూడడం, వెయిటింగ్ అపాన్ ద లార్డ్. అంటే దేవుడు కార్యం చేస్తాడని సంపూర్ణంగా నమ్మి, దేనికోసమైనా దేవుని సమయం కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది. దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి నూతన బలం వస్తుంది. చూసారా? అది కావాలి. ఆ నూతన బలమే క్రిస్టియన్ లైఫ్‌కి ఇంపార్టెంట్. అది డీప్ రూట్ అది. దేవుని మీద ఎంత ఆధారపడుతుంటే రూట్ అంత లోపలికెళ్ళి స్ట్రాంగ్ రూట్స్‌తో ఉన్నటువంటి ట్రీ లాగా మనం తయారవుతాం. అప్పుడు ఎంత శోధనలొచ్చినా, గాలులొచ్చినా, ఎంత తుఫానొచ్చినా సరే మనం పడిపోం. బ్యాక్ స్లైడ్ అయిపోం. ఆత్మీయంగా స్ట్రాంగ్‌గా ఉంటాం. ఎవరేం చేసినా సరే. ఇది కావాలి మనిషికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని మీద ఆధారపడుతున్న కొలది మనం స్ట్రెంగ్త్ వస్తది. ఆ స్ట్రెంగ్తే మనల్ని క్రైస్తవ జీవితంలో ముందుకు నడిపిస్తది. అప్పుడు మనం పక్షిరాజు ఎలాగైతే అంత చాలా హైట్స్‌లో తిరుగుతా ఉంటాడో, మనం కూడా అంత ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైన ఆలోచనలతో, పరిశుద్ధమైన జీవితం లోకానికి, పాపానికి, శరీరానికి, ఈ లోకపు ఆలోచనలకి, లోకపు తలంపులకి అతీతమైనటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎంత గొప్ప జీవితం, గొప్ప అనుభవం చూడండి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. అలయక పరిగెత్తుతాం. ఎంత పరిగెత్తినా మనకి అలుపు రాకుండా చేసే మార్గమే క్రైస్తవ మార్గం. దేవుని మీద ఆధారపడే మార్గం. ఇది చూడండి, మనం సొంసిల్లు పడిపోం, బ్యాక్ స్లైడ్ అయిపోం, లేకపోతే ఆత్మీయంగా పతనమైపోం, దొరికిపోం, లేకపోతే ధనానికి, లోకాశలకి, శరీరాశలకి లొంగిపోం. ఎప్పుడు దేవుని వైపు చూస్తూ మనం ఉంటున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తానుసారమైన జీవితం చేస్తున్నప్పుడు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడే ముందు శిష్యులు ఆహారం కోసం ఆయన్ని పిలుస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవుని చిత్తం చేయడమే నాకు అన్నపానములు అని చెప్పారు యేసుప్రభు వారు. మనకు కూడా మన లైఫ్ దేవుని చిత్తం చేయడంలో ఉంది. సో అటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కావాలి. ఈ 3 పాయింట్లు చాలా. మన మన స్ట్రెంగ్త్ రెన్యూ అవ్వాలి. కంటిన్యూస్‌గా దేవుని మీద ఆధారపడుతుంటే మన స్ట్రెంగ్త్ రెన్యూ అవుతది. మనం స్ట్రెంగ్త్, ఆ బలం నూతన బలం పొందుకోవడం అవసరం అన్నది అర్థం చేసుకోవాలి. ఆ నూతన బలం పొందుకోవడానికి సంపూర్ణంగా ప్రతిసారి దేవుని మీద ఆధారపడాలన్నది మనం అర్థం చేసుకోవాలి. సో అటువంటి
జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని, అటువంటి జీవితం మనం కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభు వాక్యం మా హృదయంలో భద్రపరచమని, నూతన బలం పొందుకోవడానికి కొత్త జీవితం ప్రతిరోజు కూడా నూతన బలంతో క్రైస్తవ జీవితాన్ని, పరిచర్యల్ని, మా సంఘాల్ని నడిపించడానికి కావలసిన శక్తి, దయ ప్రభువనైనా అటువంటి కాన్ఫిడెన్స్ మీ ద్వారా పొందుకోవడానికి, మీ వైపే చూడడానికి, మీపై సంపూర్ణంగా ఆధారపడడానికి సహాయం దయచేయమని, వాళ్ళు ప్రతి ఒక్కరిని వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఆత్మీయ మేళ్లతో నింపమని ప్రభువనైనా ఆత్మీయ ఎదగడానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.